వాత్సల్యత కృప కనికరములు కలిగిన ప్రభువా, మారని మార్పు చెందని నిత్య మహిమలో వసిస్తూ సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే అమరత్వము కలిగి నివసించున్న ప్రభువా, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మనోహరమైన మహోన్నతమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, మహోపకార్యములు నీవు మాత్రమే చేయు సర్వశక్తి గల దేవుడవు. నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంబుధుడుగా లేచిన దేవా, భూపతులందరిలో అధిపతివైన తండ్రి, ఇప్పుడును యుగమునకు పూర్వము సర్వయుగములలో నివసించుచున్న ప్రభువా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్య గణనామము కలిగిన తండ్రి, ఆల్ఫా ఓమేగా, మొదటివాడవు కడపటివాడవు, జీవించువాడవు, మృతుడి నైతిని గాని యుగయుగముల వరకు సజీవుడు నయ్యున్నని సెలవిచ్చిన దేవా, భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉండబడిన సర్వాధికారైన దేవా, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వందనములు చెల్లిస్తుంటున్నాం. దయల తండ్రి, ఈ లోకములో పాపములో శాపములో ఎన్నిక లేని స్థితిలో జీవిస్తూ వచ్చినటువంటి వారమైన మాయడల మీరు చూపిన నీ ప్రేమ కొరకై స్తోత్రములు. నాయన తండ్రి, మీరు దేవుని స్వరూపము కలిగిన వాడు అయి ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని మీరు ఎంచుకోలేదు ప్రభా. మీరు మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపము ధరించి దీనుడుగా, దిగంబరిగా, రిక్తుడుగా మా పాపముల కొరకై ఈ లోకములో మీరు జన్మించి మా అపరాధములు పాపములు మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి ప్రేమైన తండ్రి, నీకు స్వకీయ సాంపాద్యముగా, నీ సొత్తుగా, నీ ప్రజగా మేము చేయబడే దాని కొరకై మా పట్ల మీరు చూపిన నీ ప్రేమ కొరకై స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాము. యెహోవాను తమకి దేవుడుగా కలిగి ఉన్న జనులు ధన్యులు అని వాక్యములో రాయబడింది. అటువంటి గొప్ప ధన్యత నీ ప్రజలమైన మాకు మీరు అనుగ్రహించినందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ఈ రాత్రి నిన్ను కొనియాడుతుంటున్నాము, మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాము. దయల తండ్రి, మా ప్రియులైన వారు ప్రభా, మరి మీ దాసుడు మరి లారెన్స్ నాయక్ అన్నను బట్టి ప్రభా, మరి లిడియాకను బట్టి స్తోత్రములు, ప్రేమించి ఇచ్చిన ముగ్గురు బిడ్డలు లిలీని బట్టి, తబితాను బట్టి, ప్రేమైన తండ్రి ఐజాక్ను బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. 103వ కీర్తన 11వ వచనంలో రాయబడిన మాట, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగున్నదో నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికముగున్నదని ప్రభా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నీ బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకొని నాయన తండ్రి, ఇంతవరకు నీ కృపలో వారిని మీరు నడిపిస్తూ వచ్చిన దాని కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాము ప్రభా. రక్షణ ఎంతో విలువైంది, గొప్పది. రక్షణ లేకపోతే కింద నరకం, పాతాళం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని వాక్యంలో రాయబడింది. అయితే తండ్రి, మీరు మా ప్రియులను రక్షించుకున్నారు. నేటి దినాల్లో ప్రియమైన తండ్రి, బెత్లెహేము ఎఫ్రాతా ప్రార్థన మందిరములో చేరి నేను సేవించే కుటుంబముగా మీరు ఏర్పరచుకుని నీ ప్రేమ కొరకై వందనాలు. యెహోషువ 24:15 ప్రకారం నేను నా ఇంటి వారము యెహోవానే మేము సేవించదము అన్నటువంటి అనుభవంలో ఈ కుటుంబాన్ని ఆత్మీయంగా మీరు కట్టినందుల కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. దాని తండ్రి, ఆత్మీయంగా భౌతికంగా మీరు దీవించినందుల కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ దాసులకు ఇచ్చిన జాబును బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాం, కుటుంబాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయల తండ్రి, మధ్య కాలంలో మరి కర్ణాటక ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కొరకై ప్రేమన తండ్రి మీరు అనుమతించినారు. తిరిగి ప్రభువా, మరి ప్రార్థించిన రీతిగా తిరిగి మరలా ఈ స్థలానికి మీరు తీసుకొచ్చిన దాని కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ప్రేమన తండ్రి, మరి దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:16 రాయబడిన మాట, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీరు తెలియజేస్తున్న దేవుడు. కాబట్టి తండ్రి, మరి ఈ రాత్రికాల సమయంలో వారి కుటుంబం పట్ల మీరు చేసిన
మరి అనేకమైన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, వారి అమ్మగారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రియమైన తండ్రి యొక్క థ్యాంక్స్ మీటింగ్ కలిగి ఉండే దాని కొరకై మీరు అనుమతించినందుకు కొరకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సంఘముగా వారి యొక్క సంతోషం ఆనందములో మేము కూడా పాలి భాగస్థలము అయ్యే దాని కొరకై ప్రభా మీరు చూపిన నీ ప్రేమ కొరకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. వారి యొక్క రక్త సంబంధములు బట్టి వందనాలు ప్రభా, వారి బంధుమిత్రులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఎవరైతే ఆహ్వానించబడుతూ ఉన్నారో వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. వారందరినీ కూడా ప్రభు ఈ స్థలానికి నడిపించవలసింది కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. నాయన తండ్రి, ఇంకెవరైతే రావలసినటువంటి వారుగా ఉన్నారో వారందరినీ కూడా మీరు త్వరపెట్టి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి స్తోత్రాలు. ప్రార్థన ద్వారా కుడికి ఆరంభించుకోవడం కృపించినారు, అందుని బట్టి స్తోత్రాలయ్యా. కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మహింపరిచే దాని కొరకే దయ చూపించండి. తిరిగి తండ్రి వాక్య భాగము కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. శ్రేష్టమైన తలంపులు మా వెనుకల్లోనికే ప్రభువా మీరు వినిపింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రాత్రి చేరువచ్చిన మా ప్రియులైనటువంటి నీ ప్రియ ప్రజలను దయల తండ్రి మీ యొక్క వాక్యముతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వారు తృప్తిపరచబడిన వారే ఈ స్థలము నుండి వెళ్ళేదాని కొరకే ప్రభువా సహాయపడుతురండి. వారిని, వారి కుటుంబాలను, బిడ్డలను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి. దయల తండ్రి, ఇంకెవరైతే రావాల్సినటువంటి వారుగా ఉన్నారో వారిని కూడా ప్రభువా మీరు తోడుకొని రావాల్సిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి మేము గడిపే సమయం అంతా కూడా మీరు మాకు దీవెనకరంగా చేయవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. కరెంటు, మైకు, సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనములు ఉంచండి. కనిపించి కనబడిన అంధకార దురాత్మ శక్తులను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములోని మేము బంధిస్తూ మీ సహాయాన్ని మేము కోరుకుంటూ దయగల తండ్రి మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింప చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ స్థలమంతా కూడా ప్రభువా మీరే పరిశుద్ధపరచండి. మీ రక్త ప్రోక్షణ కోరుతుంటున్నాం. ప్రతి విధమైన ఆటంకాలు, అభ్యంతరకరమైన పరిస్థితులు అన్నిటిని కూడా ప్రభువా మీరే దూరపరిచి మీ నామానికి మహిమకరంగా ఈ యొక్క కూడిక జరిగే దాని కొరకై ప్రభువా మీరే దయ చూపించవలసిందిగా ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు నీకే ఆరోపింప చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, సర్వశక్తి గల నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అండ్ పాట సంఖ్య 208 పాడబడదాము. పాట సంఖ్య 208, 206 మరొక సంఖ్య. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణామయుడా
తీరపరచి కాపాడినా కరుణతోడ పిలిచియు తీరపరచి కాపాడినా తీరపరచి కాపాడినా తీరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును తీరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్నా నా తోడ నీ దారిన్ చేర్చి నన్ను క్షమించితివి మన్నా నా తోడ నీ దారిన్ చేర్చి నన్ను క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి భంగపరచు సైతాను గెలచి విజయమిచ్చితివి భంగపరచు సైతాను గెలచి విజయమిచ్చితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ప్రాకారంబు ఇంటివై నన్ను దాచి ఉంచితివి ప్రాకారంబు ఇంటివై నన్ను దాచి ఉంచితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు
సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై నమ్మదగిన వాడవై చూడవు మా దేవుడా ఆమెనంచు పాడెదా చూడవు మా దేవుడా ఆమెనంచు పాడెదా నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. పాట సంఖ్య 706 పడబడదాము. 706 690 మరొకటి 690. పాట సంఖ్య 706 మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు. పాట సంఖ్య 706 690. మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు. ఆయన మందిరమందే ఆయన మందిరమందే మీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో. ఆయన మందిరమందే మీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో. తన మందిర సమృద్ధిని పొంది తన మందిర సమృద్ధిని పొంది త్రాగుడి జీవజలమును త్రాగుడి జీవజలమును మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు. ఈ పాపములను పరిహారింపము నీకు విమోచన తన యందు కలదు. నీ పాపములను పరిహరించును ప్రభు నీకు విమోచన తన యందు కలదు. సాక్షుని కృప మహాదైశ్వర్యముతో సాక్షుని కృప మహాదైశ్వర్యముతో సంతోషించుడి మీరు సంతోషించుడి మీరు. మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడ అవి ఏ పరలోక దీవెనలు. తన రక్తముతో విమోచించిన వారికి ప్రభువు ఇచ్చును స్వాస్థ్యము. తన రక్తముతో విమోచించిన
వారికి ప్రభువు ఇచ్చును స్వాస్థ్యము. తేజోవాసులు పరిశుద్ధులతో, తేజోవాసులు పరిశుద్ధులతో పాలివారినిగా చేసే, పాలివారినిగా చేసే మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. ప్రభు యేసునందరూ స్వీకరించెదరో నిత్య జీవమును స్వతంత్రించుకొని. ప్రభు యేసునందరూ స్వీకరించెదరో నిత్య జీవమును స్వతంత్రించుకొని. పరిశుద్ధాత్మా వరమును పొంది, పరిశుద్ధాత్మా వరమును పొంది ఆత్మలో ఆనందించెదరో, ఆత్మలో ఆనందించెదరో. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు, మునుపటి కన్నా హెచ్చుగా నిచ్చి. మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు, మునుపటి కన్నా హెచ్చుగా నిచ్చి. మీతో నుండా కోరెను నిత్యము, మీతో నుండా కోరెను నిత్యము. పొందుడి ప్రభు దీవెనలు, పొందుడి ప్రభు దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. ఆయన కృపలో వాదిల్లినతో అనుదినము ప్రభు మిమ్ము దీవించును. ఆయన కృపలో వాదిల్లినతో అనుదినము ప్రభు మిమ్ము దీవించును. తన కృప మిమ్ము ఆవరించును, తన కృప మిమ్ము ఆవరించును. ఆనందించుడి కృపతో, ఆనందించుడి కృపతో. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. జయ జీవితమును కలిగిన వారే తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు. జయ జీవితమును కలిగిన వారే తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు. విశ్వాసముతో విజయము పొంది, విశ్వాసముతో విజయము పొంది పాడుడి హల్లెలూయా ప్రభుకే, పాడుడి హల్లెలూయా ప్రభుకే.
పరలోక దీవెనలు మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు. చివరగా సువార్త పడవలు పడదాము. దాని చివరగా 369 పడబడదాము. పల్లవి మనము చిన్న మార్చి పడదాము. పాట సంఖ్య 369, 366 పాత పాటలు. దాని చివరగా పాట సంఖ్య 369, 366. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. మన ప్రభువే రక్షణ శృంగమాయే, మన ప్రభువే రక్షణ శృంగమాయే. శత్రువు నోడించ శక్తిమంతుడు, శత్రువు నోడించ శక్తిమంతుడు మనకు జయము నిచ్చును, మనకు జయము నిచ్చును. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు ముందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు ముందు ప్రభు రక్షణ. ప్రభువే మన రక్షణ దుర్గమాయే, ప్రభువే మన రక్షణ దుర్గమాయే. తన యందే మనకు పూర్ణ భద్రత, తన యందే మనకు పూర్ణ భద్రత. ప్రియమారా దయచేయును, ప్రియమారా దయచేయును. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము, ప్రభువే మన రక్షణ శిరస్త్రాణము. జీవము ద్వారా రక్షణ కనపరచ, జీవము ద్వారా రక్షణ కనపరచ. ఆశ తోడనుందుము, ఆశ తోడనుందుము. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు ముందు ప్రభు రక్షణ.
నిర్లక్షించిన తప్పించుకొనవు. పొందు ప్రభు రక్షణ. రక్షణ వస్త్రము ధరింపజేసెనుగా. రక్షణ వస్త్రము ధరింపజేసెనుగా. నీతి వస్త్రమును ధరింపజేసి, నీతి వస్త్రమును ధరింపజేసి ఆనందింపజేసెను. ఆనందింపజేసెను. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు. పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు. పొందు ప్రభు రక్షణ. మనము బైబిల్ పైకెత్తి బైబిల్ పడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो जो उसको रोज पढ़ो, सामने कतरे कोई ना हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ఈ సమయంలో మనము దేవుని వాక్యములో నుండి ఒక మాట చదువుదాము. అందరం కలిసి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 8వ ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుదాం. 22వ వచనం అందరం కలిసి చదువుదాం రండి. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిము గనుక, మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగునాకు తోచెను. రండి మొదటి లైన్ మాత్రమే చదువుదాం. మొదటి లైన్ మాత్రమే చదువుదాం రండి. మొదటి లైను మేలు కలుగుటకై
ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. చిన్న ప్రార్థన చేస్తాం ప్రభు సాయం కొరకు. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో రాత్రి మరోసారి ప్రభా నీ ప్రజలమైన మేము తండ్రి, మరి ఈ స్థలములో మేము కూడి చేరి రావటానికి మా పట్ల నువ్వు చూపిన నీ యొక్క మహా ప్రేమను బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. మా యొక్క ప్రియులు నీ దాసుడు మరి లారెన్స్ బ్రదర్ని బట్టి, లిడియక్కను బట్టి స్తోత్రాలు. ప్రేమించిన ముగ్గురు బిడ్డలను బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము. దేవా, వారి పట్ల మీరు చేసినటువంటి అనేకమైన మేలులను బట్టి వందనములు ప్రభువా. ఈ రాత్రి మరి మేము ఈ స్థలములో ఈ యొక్క స్తుతి కూడిక కొరకై, కృతజ్ఞత కూడిక కొరకై మమ్మల్ని సిద్ధపరిచి ఈ స్థలాన్ని తీసుకొచ్చినందుకు కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. మరి ఇంతవరకు కీర్తనల ద్వారా మీ నామాన్ని మేము మయంపరిచినాము ప్రభువా. మరి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రభు బిడలంగా మీరు మా కొరకు సిద్ధపరిచిన నీ మాటలు మేము విని మా యొక్క హృదయంలో ఆ మాటలను మేము ముద్రించుకొని భద్రపరుచుకొని మరి నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని భక్తుడు ప్రియమైన తండ్రి అనుభవపూర్వకంగా తెలియజేసినాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మేము విని గ్రహించి మా హృదయంలో భద్రపరుచుకొని అట్లా ఆ రీతిగా మేము ప్రవర్తించే దాని కొరకై మీరు మాకు నేర్పించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, ఈ సమయంలో చేరువచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకెవరైతే నీ యొక్క ఏర్పాట్లో ఉండబడిన వారు రానై ఉన్నారో వారిని కూడా నడిపించండి అయ్యా. ప్రియమైన తండ్రి, మేము గడిపే సమయం అంతా కూడా మీరు మాకు దీవెనకరంగా చేయమని, మరి కొన్ని శ్రేష్టమైన తలంపులు మా యొక్క వినికిడిలోనికై మీరే వినిపింప చేయమని, మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింప చేసుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములోనే ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మరి మనం చూసినాము. ఇక్కడ చూడండి, యెజరా గ్రంథము మరి ప్రియమైన వారలరా 8వ అధ్యాయము 22వ వచనములో మనము చూడండి, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. మనం గమనించాలి. మరి దేవుని వాక్యములో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. ఎక్కడంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ ఏం రాయబడి ఉంటుంది అంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము రాయబడి ఉంటుంది. అక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు తెలియజేసే మాట ఏంటంట, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి, గమనించాల, సమస్తము కూడా సమకూడి ఎవరికి జరుగుతున్నవి అనేది మనం గ్రహించినట్లయితే దేవుడు తెలియజేసే మాట, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, గమనించాల, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, రెండవది ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడతారో అటువంటి వారికంట ఈ లోకములో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మేలు కలుగుటకై సమస్తము కూడా ఆయన సమకూడి జరిగిస్తున్నట్లు వాక్యములో మనం చూడొచ్చు కదా. నిజమే. ఎందుకు ఆయన
సమకూడి జరిగిస్తూ ఉన్నాడంటే నిజముగా ప్రియమైన వార్లరా దేవుడే మొదట మనలను ప్రేమించినట్లు వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. ఏమని రాయబడింది అక్కడంటే చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించని రాయబడింది. చూడండి, ఒక ఆయన తెలియజేసినాడు ఏమనంటే, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అని ఒక కవి ఆయన మాట్లాడినట్లు మనకు తెలుసు. కాబట్టి లోకం అనగా ఏంటి అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలని అర్థం. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారందరినీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రజలను ప్రేమించాడంటే ప్రియమైన వారు తన ప్రాణము పెట్టినంతగా దేవుడు ప్రజలను ఆయన ప్రేమించాడు. చూడండి, అంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను ప్రభువు ప్రేమించి వారి కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ఆయన సిలువలో భూమికి ఆకాశమునకు మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన వేలాడదీయబడ్డాడు. ఈనాడు ప్రపంచంలో చాలా మంది తెలుసు యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు అని. బైబిల్ సెలవిస్తూ ఉంది ఏమనంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నామంటే, ఈ లోకములో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారో ప్రియమైన వార్లరా, అటువంటి వారందరికీ దేవుడు ఏం చేస్తాడంటే మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి ఆయన జరిగిస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత అది! ప్రభు బిడలైన వారికి ప్రభు అనుగ్రహించేది అది. ఈ లోకములో మనం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వార్లరా చూడండి, మేలుకు బదులుగా ఏమనుభవిస్తూ ఉంటారంట? కీడుని అనుభవిస్తారు. గమనించాలా, వారు తెలియజేసే మాట ఏంటంటే, మా జీవితంలో అసలు మేలు అనేది లేదంటారు చాలామంది. మా జీవితం అంతా కూడా ప్రయాసతోనే, భారముతోనే, కష్టముతోనే, నిందలతోనే, బాధలతోనే, అనారోగ్యముతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. కానీ ఏ మాత్రము కూడా మా జీవితాల్లో మేలు అనేది, నెమ్మది అనేది లేదు అని తెలియజేసేవారు అనేకులు లేకపోలే లోకములో. అయితే యేసు ప్రభు వారు తెలియజేసే మాట ఏంటంటే, ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఉన్నారో అనే మాటని ఇక్కడ మనము చూడవచ్చు. కాబట్టి ప్రియమైన వారలరా, మరి దేవుడు ఈ కుటుంబాన్ని ఆయన ప్రేమించాడు. మరి వీరు కూడా ప్రభువుని ప్రేమిస్తూ వచ్చినారు. కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే సమస్తము కూడా మేలుకై సమకూడి జరిగించినాడు కదా. సమస్తము కూడా మేలుకై సమకూడి ప్రభు ఏం చేసినాడంటే జరిగించినట్లు ప్రియమైన వారు మనం చూడగలం. అందుకే ఒక మాట మనం చదివినాం ఇక్కడ. ఏమని అంటే ఆ మాట చదువుదాం మనం. చూడండి, ఒక మాట కాదు, ఆ మాట కాదు. చూడండి, ఇప్పుడు యెజరా గ్రంథము చదువుదాం. ఆ మాట 8వ అధ్యాయము చూడండి 22వ వచనం చదువుదాం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుడు హస్తం ఎలా ఉందంట గమనించాలి. అంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో ప్రియమైన వాళ్ళరా, ఆయన హస్తము వారికి ఎలా ఉందంట? తోడుగా ఉంది. ఆయన హస్తము వారికి తోడుగా ఉందంట. గమనించాలి, ఇక్కడ ఏం రాయబడిందంటే మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించిన వారని మాట ఉంది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా చాలా ఉన్నాయి. బైబిల్లో ఎన్నో రకాలైన మేలు ఉన్నాయి. ఒక మాట మనం చూడవచ్చు. 32వ కీర్తన 10లో ఏముంటుందంటే, ఏమని ఉంటుంది అక్కడ చూడండి, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగొనును. చూడండి, యెహోవాను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. గమనించాలి, సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగా ఉంటాయంట. కానీ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఈ లోకములో ఏ మేలు కూడా కొదువుగా ఉండదంట. చూడండి, సింహము అడవికి రాజు, తెలుసు కదా మనకి. సింహాన్ని ఓడించే జంతువు లేదు కదా. సింహము ఎంత పెద్ద జంతువునైనా సరే ప్రియమైన వార్లర దాని మీద పడి దాన్ని చంపి దాని మాంసం గలిగినంత బలము సింహం దగ్గర ఉంటుంది. గమనించాలి, సింహం అంట తన పిల్లలను ఎన్నడూ కూడా ఏం చేయదంట? పస్తు ఉండనివ్వదంట తన పిల్లలు ఎన్నడూ కూడా. గమనించాలి, అటువంటి సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొనును కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏముండదంట?
ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఈనాడు అనేకులు అనేక రకమైన మేలు చూడలేకపోవడం గల కారణం ఏంటి? అనేకుల జీవితాల్లో ప్రభు ఎందుకు మేలు చేయలేకపోతూ ఉన్నాడు? అనేకులు ఎందుకు మేలు చూడట్లేదు? వారు ఎందుకు దీవించబడతల్లా? ఎందుకు వారు ఆశ్రయించబడతలేదు అంటే వారు దేవుణ్ణి ఏం చేయలేదంట? ఆశ్రయించలా. గమనించాలా? ఇప్పుడు దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి మా దేవుని హస్తము తోడుగా ఉండదంట. మనం చిన్నపిల్లలను చూస్తాం కదా, చెప్పడం మన పిల్లలను చేయబట్టుకొని మనము నడిపిస్తూ ఉంటాం, భరోసాది కదండి. మన పిల్లలను మనము వారి చేయబడి నడిపిస్తూ ఉంటాం. రోడ్లు అటు ఇటు తిరిగేటప్పుడు జాగ్రత్త పరిగెడతా ఉంటాడు. అదే మనం పట్టుకున్నాం అనుకోండి, చెప్పలేదంట, ఏ ప్రమాదం లేకుండా చక్కగా ఆ పిల్లల్ని ఏం చేస్తాం, మనము నడిపిస్తాం. గుర్తుపెట్టుకోవాలి. అంటే భౌతికంగా మనమే మన చేతి ద్వారా మన పిల్లలైన వారికి మనం అంత సంరక్షణ ఇచ్చేటప్పుడు గమనించాలా, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, మహామహిమలో నివసించే ఆ పరిశుద్ధుడైన మహాదేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన చెయ్యి లేకపోతే మన చెయ్యి ఆయన పట్టుకొనుట ద్వారా, లేకపోతే ప్రియమైన వారలారా ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండుట ద్వారా ప్రభు మనకి అనేక రకాలైనటువంటి మేలులు ప్రభు చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాక్యములో మనం చూద్దాము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మేలు చూడండి మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము. ఏ దేవుని హస్తము చెప్పాలా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క హస్తము ఎలా ఉంటుందంట? తోడుగా ఉండిద్దంట. మనం గమనిస్తాం. ఇప్పుడు హస్తం అనేది అండర్లైన్ చేసుకుందాం. మనం దేవుని హస్తము మనకి తోడుగా ఉంటే దేవుడు మన జీవితాల్లో చేసే మేలులేంటి? ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, ప్రియమైన వారు, ఒక సంఘానికి, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి దేవుని యొక్క హస్తం అనేది తోడుగా ఉంటే ఆయన చేసే ఆశ్చర్యకరమైన కార్యాలేంటి? ఈ రాత్రి మనము కొన్ని మాటలు మనం చదువుదాం. కొన్ని మాటలు మనం చూసి మనము ముగించుకోవడం ప్రయత్నం చేద్దాం. మొదటగా చూడండి, దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనకి కలిగే ప్రయోజనం ఏంటి అంటే, ఒక మాట చదువుదాము. చూడండి, ఇక్కడ యెజరా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. 7వ అధ్యాయం 6వ వచనం. మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రియు మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి ఎలా ఉందంట? ఇంకొకసారి చదువుదాం సిస్టర్, కొంచెం ముందు చదువుదాం. చూడండి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించి. మీరు గమనించాలి ఇక్కడ. ఇప్పుడు ఈ యెజరా రాజుకి ఏది మనవి చేసినా సరే, ఇప్పుడు రాజు ఏం చేస్తూ ఉన్నాడంట? అతడి మనవి ఆలకిస్తూ ఉన్నాడు. గమనించాలా? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఈ యెజరా పోతే ఇశ్రాయేలీయులందరూ కూడా రాజు యొక్క దయను వారు పొందుతున్నట్లు మనం గమనించాలి. ఇప్పుడు ఆ దినాల్లో యెరూషలేము మందిరాన్ని తిరిగి కట్టే దాని కొరకు వాళ్ళందరూ కూడా సమకూర్చబడి ముందుకు సాగేదాని కొరకై ప్రియమైన వారు రాజు దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు ఈ రాజు దగ్గర నుండి వాళ్ళు ఏం కావాలి? సెలవు పొందాల. రాజు వారికి అనుగ్రహించాల. మీరు మీ యొక్క దేశానికి వెళ్ళి యెరూషలేము యొక్క ప్రార్థనా మందిరాన్ని తిరిగి మరలా మీరు దాన్ని ఏం చేయాలి? కట్టండి అని రాజు ద్వారా వాళ్ళు ఏం కావాలంటే ఆజ్ఞ పొందాలి వారు. ఇది ఊరికే జరిగేది కాదు. గమనించాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున. గమనించాలా? ఇప్పుడు దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మన జీవితాల్లో మనకు కలిగే మేలేంటి? మనకి కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే, ఈ లోకములో మొదట మనుషుల యొక్క దయను మనం పొందుతాం. మీరు గమనించాలా? ఇక్కడ రాజు యొక్క దయని ఎవరు పొందారు? యెజరా పొందాడు. యెజరా మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులందరూ కూడా ఎవరు దయ పొందారంట?
రాజు దయ పొందారు. అంటే దేవుని దయ అవసరం లేదా? లేదు, దేవుని దయ ఉండాలి. గమనించాల. ఇప్పుడు దేవుణ్ణి మనం నమ్ముట ద్వారా, దేవుణ్ణి మనము ఆశ్రయించడం ద్వారా ఆయన హస్తము మనకు ఎలా ఉందంట? తోడుగా ఉంది. ఈ దేవుని హస్తం మనకు తోడుగా ఉండటం ద్వారా ఈ లోకములో ఏంటి మనకి ప్రభువు చేసే మేలంటే, ఈ లోకములో ప్రియమైన వాళ్ళ మనుషుల యొక్క దయను కూడా మనము పొందుతాం. అవసరం ఉందా లేదా మనుషుల దయ? చెప్పాలి. ఎక్కడైనా సరే, నువ్వు పని చేసే దగ్గరైనా, నువ్వు ఉద్యోగం చేసే దగ్గరైనా, నీ వ్యాపారం ఎక్కడైనా సరే, ఒక వ్యక్తి ఎక్కడున్నా ప్రియులరా గమనించాలి. దేవుని దయ ఎలాగో మనకు ఉంటుంది. దేవుని దయ మాత్రమే కాదు కానీ మనుషుల యొక్క దయ కూడా ఉండాలా. ఈ లోకంలో అంటే దేవుని దయ లేకుండా, మనుషుల దయ లేకుండా ఈ లోకంలో మనం జీవించలేము, మనం బ్రతకలేము. కాబట్టి ఒక వ్యక్తికి మనుషుల దయ ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ రాయబడిన మాట, దేవుని యొక్క హస్తం అనేది తోడుగా ఉంటే తప్ప మనుషుల దయను మనం ఏం కాలేము, పొందలేము. ఇది ఇక్కడ రాయబడిన మాట. ఒక మాట ఇప్పుడు చదువుదాం రండి. ఇక్కడ 6వ అధ్యాయము, యెజరా గ్రంథము 6వ అధ్యాయము. 12 వచ్చిన చదవండి. 6:12 చదువుతాం. చూడండి. అంటే దర్యావేషు తెలియజేసే మాట ఇది. ఏ రాజునైనా, ఏ జనులే కానీ చూడండి, ఏ ఆజ్ఞ అది? దేవుని యొక్క మందిరమును కట్టించమని ఆయన ఇచ్చే ఆజ్ఞ. గమనించాలి. అంటే వీళ్ళు దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు, పని చేసేటప్పుడు కొంతమంది అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళని ఆటంకపరుస్తూ ఉన్నారు. మీకు ఎవరు ఆజ్ఞ ఇచ్చినారు, మీకు ఎవరు సెలవు ఇచ్చింది దీన్ని కట్టమని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే, ఆ దినాల్లో ఆ దర్యావేషు ఎవరంటే చక్రవర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉత్తరం రాశారు వారు. అయ్యా, వీళ్ళు వచ్చి ఇక్కడ మందిరం కడుతున్నారు, ఏంది పరిస్థితి అని చెబితే ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమని? నేనే వారికి ఆజ్ఞ ఇస్తా ఉన్నా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఇప్పుడు మనుషుల యొక్క దయ అనేది వారి మీద లేకపోతే వారు దేవుని యొక్క మందిరాన్ని ఏం చేసేవారు కాదు, కట్టలేరు. వారు గమనించారా, వారు కట్టలేరు. చదువు ఇప్పుడు మాట చదువుతాం. చదవండి. ఏ రాజులే కానీ, ఏ జనులే కానీ ఈ ఆజ్ఞ భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చేయి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు, చూడండి ఏంటంటే దేవుని మందిరమును నశింపజేయుటకై ఎవరైనా చేయి చాపితే తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయను. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, మరియు అది అతివేగముగా జరగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించని రాయబడింది. కాబట్టి ఇదంతా ఇప్పుడు మనం ఎందుకు చూస్తూ ఉన్నామంటే ప్రియులారా, మనం గమనించాలి. మరి మొదట అయిన ఈ బ్రదరు లారెన్స్ నాయక్ బ్రదర్ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళారన్నా? కర్ణాటక పోయాడు. కర్ణాటక వెళ్ళిన తర్వాత కొన్ని మాసాలు గడిచినాయి, అంటే 2-3 నెలలు గడిచినాయి. ఒక 2 నెలలు గడిచిన తర్వాత మరి ఫోన్ చేస్తూ వచ్చినాడు, బ్రదర్ మరి ఇక్కడ మరలా నేను తిరిగి ఎక్కడైతే వచ్చానో అక్కడికే నేను రావాలనుకుంటున్నాను. అయితే ప్రభు మహాకృపను బట్టి ఆయన ద్వారం తెరిచాడు. అయితే నేను ఇక్కడ నుండి రావటానికి నాకు పర్మిషన్ కావాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాపై అధికారులు వారు మనసు ఏం కావాలా, మార్చబడాలి. అంటే నాకైతే అక్కడ పోస్టింగ్ ఉంది. అయితే ఇక్కడ నుంచి వీళ్ళు నన్ను పంపాలి. వీళ్ళు పంపితేనే కానీ మరలా నేను అక్కడికి రాలేను. కాబట్టి బ్రదర్ మనం ప్రార్థన చేద్దాము. అంటే నా పైన మా మేనేజర్ గారితో నేను మాట్లాడాలా. మా మేనేజర్ గారి యొక్క మనసు ఏం కావాలా చెప్పాలా, మార్చబడాలా. బ్రదర్ ప్రార్థన చేద్దాం చెప్పినాడు ఆయన. అంటే ఏంటి, ఇప్పుడు మేనేజర్ గారి యొక్క దయ కూడా ఈయన పొందాలా, లేకపోతే అక్కడ నుండి రాలేడు, లేకపోతే అక్కడే ఉండాలా. ఉన్నంత కాలం కూడా ఏంటంట చెప్పాలి, మీరు అక్కడే ఉండాలి. కానీ ఆ మేనేజర్ గారి యొక్క దృష్టికి ఈయన ఏం కావాలంట, దయ పొందాలా. దయ పొందితేనే కానీ ఆ స్థలం నుండి ఈ స్థలానికైనా రాలేడు. సరే, అప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి ఇద్దరం కలిసి 10:30, 11 ఆ టైంలో ఇద్దరం ప్రార్థన చేసేవాళ్ళం. అయితే మరొక రోజు చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్ మా మేనేజర్ గారు ఇష్టపడ్డాడు, ఆయన ఒప్పుకున్నాడు, ఏం పర్వాలేదయ్యా, చక్కగా నువ్వు అక్కడికే వెళ్ళు, అక్కడే మీ ఫ్యామిలీ ఉంది, మరి నీ భార్య బిడ్డలు అక్కడే ఉన్నారు, ఎన్నో ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు అక్కడికే వెళ్ళు అని చెప్పాడు బ్రదర్. చాలా సంతోషం, దేవుడు గొప్ప కార్యం చేసి చెప్పినాడు ఆయన.
కాబట్టి ఎందుకు నేను ఇదంతా చెబుతున్నానంటే ఇక్కడ ఇక్కడ రాయబడి అదే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట అదే ఏందంట చెప్పాలా. ఇప్పుడు దేవుని హస్తం అనేది తోడుగా ఉంటే మనకేం కలిగిద్ది చెప్పాలా. మనుషుల యొక్క దయను మనం పొందుకుంటాం. గమనించాలి, మనుషు యొక్క దయను పొందుతాం. ఇంకొక మాట ఇప్పుడు మనం చూస్తాం కదా, ఎక్కడ ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో కూడా రాజు అయిన అర్థ అశస్త ఏలుబడులు మనకు తెలుసు కదా. ఇప్పుడు దేవుని మందిరం యొక్క గోడలు తిరిగి కట్టేదాని కొరకు నెహెమ్యా ఎవరి దగ్గర సెలవు పొందాడు? ఆయన రాజు దగ్గర నుండి. రాజు అన్నాడు, నీకేం పర్వాలేదు, నువ్వే దిగులు పడి, నువ్వు ఏడ్చొద్దు, ఎందుకు ఏడవాలి, నువ్వు పో, నువ్వు వెళ్ళు, నీకేమేమి కావాలో అన్నీ కూడా నేనేం చేస్తున్నాడు ఆయన చెప్పాలా, నేను సమకూరుస్తా. నెహెమ్యా నువ్వు ఏడవద్దు, నీ ప్రజలు ఏడవద్దు. మీరు గమనించాలా. ఇప్పుడు ఆ మాట కూడా మనం చదువు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము యెహోవా కాదు సిస్టర్, 2వ అధ్యాయము 5-6 వచనం చదవండి. 2:5-6 చూడండి. రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఇప్పుడు చేసినప్పుడు రాజు పంపినట్లు వాక్యములో రాయబడిందా లేదా చెప్పాలా. రాజు పంపాడా లేదా? అమ్మ పంపాడు. అనగా ఏంటి అర్థం ఇక్కడ గమనించాలా. అంటే మనుషుల యొక్క దయని పొందినట్లు మనం చూడవచ్చు. ఇదంతా ఊరికే జరగల, పిల్లలు గమనించాలా. ఇదంతా ఎలా జరిగిందంటే అక్కడ రాయబడిన మాట అదే, మా దేవుడైన యెహోవా హస్తము మాకు ఎలా ఉందంట, తోడుగా ఉన్నదంట. గమనించాలి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే దేవుని హస్తం అనేది మనకు తోడుగా ఉంటే ప్రభువు మనకి చేసే మేలేంటి అంటే ఈ లోకములో మనుషుల యొక్క దయని మనము సంపాదించుకుంటాం. ఇంకొక మాట ఉంది, లోక సువార్త చూస్తాం, యేసు ప్రభు వారి చూస్తాం. యేసు క్రీస్తు ప్రభువు కూడా ఏంటంట చెప్పాలా, దేవుని దయందు మనుషుల దయందు ఆయన. సో ఆ మాట చదువుదామా. లోక సువార్త 2వ అధ్యాయం 52 వచనం. లోక సువార్త 2:52 చదవండి సిస్టర్ ఒకసారి త్వరగా. చూడండి. యేసు జ్ఞానమందును ఐశ్వర్యం ఎంత చదవండి. వయస్సునందును చూడండి, దేవుని దయ ఎందును చెప్పాలా. ఇప్పుడు మీరు అనవచ్చు, అయ్యా మనుషుల దయ ఎందుకు, దేవుని దయ చాలు అనుకోవచ్చు కదా. కానీ ప్రభువే చెప్పినాడు ఇక్కడ కదండి. యేసు ప్రభు వారు సైతం ఏమైనాడంట, మనుషుల దయందు కూడా ఆయన వర్ధిల్లినట్లు వాక్యంలో ఉంది. కాబట్టి ఒకటి, మనము మనుషుల దయందు ఎప్పుడు దయ పొందుతామంటే ప్రియమైన వారు, ఒకటి మన దేవుని యొక్క హస్తము మనకి తోడుగా ఉన్నప్పుడు, ఒకటి మనకు కలిగే మేలు ఆశీర్వాదం ఏంటంటే ఈ లోకములో మనుషుల యొక్క దయని మనము సంపాదించుకుంటాం. మనుషుల యొక్క దయను సంపాదించుకుంటాం. ఇది ప్రభు తెలియజేసే మాట. ఇక రెండవదిగా మనం చదువు రండి. రెండవదిగా చూద్దాం. ఎజ్రా గ్రంథము రెండవదిగా 7వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము. దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటే. రెండవదిగా ఎజ్రా గ్రంథము చదువుదాము. 7వ అధ్యాయము అమ్మ 28 వచనం చదవండి. 7:28 చదవండి. చూడండి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. గమనించాలా. ఇప్పుడు రెండవదిగా దేవుని యొక్క హస్తం అనేది మనకి తోడుగా ఉండాలి. దేవుని యొక్క హస్తము ఎవరికైతే తోడుగా ఉంటుందో ఆ కుటుంబం ఎలా ఉంటుందంట చెప్పాలా, వారు బలపరచబడతారు. వాక్యములో రాయబడిన మాట మనం చూస్తాం. ఈనాడు అనేక రీతిలుగా బలహీనులుగా ఈ లోకంలో జీవించటానికి గల కారణాలు ఏంటి అంటే దేవుని యొక్క హస్తము కింద వారు లేరు. దేవుని యొక్క హస్తము వారికి తోడుగా లేదు. గమనించాలా. దేవుని యొక్క హస్తం అనేది మనకి, మన కుటుంబానికి తోడుగా ఉన్నంత వరకు మనలను ప్రభు ఏం చేస్తాడు, ఆయన మన ప్రభు బలపరుస్తాడు. పిల్లలు గమనించాలా. ఇప్పుడు ఒక మాట ఉంది ఎక్కడంటే కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనం ఏముంటుంది, యెహోవా తన ప్రజలకి ఏమనుగ్రహించును, బలము అనుగ్రహించును కదండి. బలము అనుగ్రహించును.
కాబట్టి ఒకటేమో ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే మనుషుల దయను సంపాదించుకుంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, గమనించండి. ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే మనం ఏమవుతామంట? మనము బలపరచబడతాం. కాబట్టి గమనించాలా. ఇప్పుడు మనం అనుకుందాం, వాస్తవంగా మాట్లాడుకుందాం. ఫ్యామిలీ ఏమంతా ఇక్కడుంది, బ్రదర్ ఏమో అక్కడ ఉన్నాడు. చెప్పాలా, ఫ్యామిలీ అంతా ఇక్కడుంది, ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు. గమనించాలా ప్రియమైన హృదయంలో ఏమైనా సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఏం చెప్పాలా? బలంగా ఉంటాడా, బలహీనంగా ఉంటాడా? చెప్పండి, వాస్తవం చెప్పండి మీరు. ఏమండి, ఇప్పుడు ఫ్యామిలీని ఒక వారం విడిచిపెట్టి మొన్న ఈ మధ్యకాలంలో మేము వేరే కాన్వకేషన్ జరిగితే వెళ్ళాను నేను. వారం రోజులే, 8 రోజులు. శుక్రవారం బయలుదేరితే మరలా శుక్రవారానికి వచ్చాం. కాలింపో ప్రాంతానికి వెళ్ళామన్నమాట. ఇటు వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో కాన్వకేషన్ జరుగుతుంది ప్రతి సంవత్సరం అక్కడ డిసెంబర్ మాసంలో. వారం రోజులు ప్రయాణమే, 4 రోజులు రాను 4 రోజులు ప్రయాణము, అక్కడ ఉండేది 4 రోజులు. గమనించాలి. ఒకరోజు ఎప్పుడంటే వెళ్ళిన 4గో రోజు అంతా మీటింగ్ అయిపోయింది. భోజనం చేసి అందరూ వచ్చి పండుకున్న పెద్ద మందిరంలో, అది అందరూ పండుకుంటే సేవకురాలక్క ఫోన్ చేసింది. అయ్యా, మీ అమ్మాయి పెరిసి ఏడుస్తుంది అని చెప్పేసి ఫోన్ చేసింది. ఆ అమ్మాయి ఏడుస్తుందని ఫోన్ చేసేలాక నేనేం చేశానంటే ఉండి మెలకుండా ఉండకుండా మొబైల్ ఫోన్ తీసి మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే నేను ఎక్కడున్నా ఏందని చూస్తే వీళ్ళుందేమో అంత ఎక్కడో చూపిస్తుంది, నేను ఎక్కడో కనపడుతున్నాను. అమ్మో, ఇంత దూరాన్ని ఉన్నానా నేను అని చెప్పేసి ఒక 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 పావు గంట అంత కలవరం వచ్చేసింది. అసలు మీరు నమ్మండి, నిజంగా నేను ఎంత దూరం ఉండానా, నా ఫ్యామిలీ అంత దూరం ఉందా అని అక్కడ నాకేమనిపిస్తుందంటే, అసలు ఎప్పుడెప్పుడు నేను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అనిపిస్తుంది. ఎవరు తనలా నేను వెళ్ళాలని ఎవరు తనలా. నేను అనుకుంటున్నాను, మేము టికెట్ రిజర్వేషన్ చేయించిందేమో ముందున్న 2 రోజులకైతే. నేనేమనుకుంటున్నానంటే, నేను విడిచిపెట్టి రేపైనా పోదాం, అసలు నేను ఒక్కడిని రేపైనా వెళ్తా చెప్పి నేను ఉండలేను బ్రదర్, వెళ్ళిపోతా చెప్పాలంటే అనిపించింది. అసలు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రియమైన వారు గమనించాలా. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఒకసారి ఉండి తను ఒక్కడే ఒకసారి ఉంటే బలహీనంగా ఉంటాడా, బలంగా ఉంటాడా? చెప్పాలా ఏం మాట్లాడరు? లేడీ సిస్టర్ చెప్పండి. ఫ్యామిలీ వాళ్ళు కూడా బలహీనంగా ఉంటారు. మేము విజిటింగ్కి వచ్చినప్పుడు ఆ చిన్నమ్మాయి వాళ్ళ చిన్నమ్మాయి గురించి చెప్తుంది. మా చిన్నమ్మాయి ఏం తినట్లేదు బ్రదరు, డిగ్రీ వేసుకుంది నా గురించి అంటే, ఆ అమ్మాయి సన్నంగా అయిపోయింది బ్రదర్, ఇంకా ఆ అమ్మాయి ఉండే ఇంకా సన్నంగా అయిపోయింది బ్రదరు అంటే ఏంటి అంటే, వాళ్ళ డాడీ మీద ఏంటంటే దిగులు. అంటే ఇప్పుడు ఒకటి గమనించాలి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు ఆయన నెమ్మదిగా ఉండలేడు, ఫ్యామిలీ కూడా ఏంటంట అంటే ఉద్యోగ ప్రపంచం మీద వెళ్ళింది. అయినా ఇప్పుడు ఎంతైనా ఫ్యామిలీ అనేది ఉంది కాబట్టి కొంత ఉంటుంది కదా, దిగులు చింత అనేది ఉంటుంది కదా, ఆ బలహీనత ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు ప్రభు అద్భుతంగా ఎంత గొప్ప ఆశ్చర్యకార్యమో ప్రభు చెప్పినటువంటి మాట కదా. మా దేవుడు హస్తము మాకు తోడుగా ఉంది కాబట్టి ఒకటేమో మనుషులు దయ పొందినట్లు వాక్యములో ఉంది. రెండోది ఏమని రాయబడిందంట? రెండవది ఏంటి? నువ్వు బలహీనంగా ఉన్నావు కాబట్టి నీ బలహీనతలో నేను నీకేమిస్తాను? నేను బలమిస్తా. గమనించ ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా కలిగినటువంటి మేలు లాభం ఏంటి? ఒకవేళ ఈయనే కానీ దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఎంతకాలమైనా అక్కడే ఉండాల్సింది తప్పదు. నిజమే, అది పిల్లలు గమనించాలి. రాయబడిన మాట అది. కాబట్టి రెండవదిగా మన దేవుడి యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే కలిగే రెండవ మేలేంటి అంటే, ఆయన మనలను బలపరుస్తాడు. మనం ఎంత బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్కడే మనల్ని ఏం చేస్తారంటే, ఆయన బలపరిచే దేవుడు. అందుకే మేలు కలుగు చేయుటకై మా దేవుని ఆశ్రయించు వారికి ఆయన హస్తము తోడుగా ఉన్నదని ఎజ్రా పలికిన మాట అది. ఒకటి, ఆయన హస్తము తోడుగా ఉండటం ద్వారా ప్రియమైన వారులారా మనుషులు దయను పొందుతాం మనము. రెండవదిగా ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే
చెప్పాలా? దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆయన బలపరుస్తాడు. ఎప్పుడు? ఆయన హస్తము మనకి తోడుగా ఉంటుంది. ఆయన హస్తం ఎప్పుడు తోడుగా ఉంటుంది? ఆయనను ఆశ్రయించినప్పుడే. అంతేగాని ప్రభువా ప్రభువా నీ హస్తము మాకు తోడుగా ఉంచినంత మాత్రాన ప్రభు తన హస్తాన్ని మనకి తోడుగా లేదు. అని ఆశ్రయించాలి ప్రభు చెప్పిన మాట. ఇది రెండవ మాటగా మనం చూడవచ్చు. రండి మూడో మాట చదువుదాం. మూడవదిగా దేవుని యొక్క హస్తము తోడుండుట ద్వారా రండి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము చదువుదాం ఆ మాట. 8వ అధ్యాయం 31 వచ్చిన చదవండి. ఎజ్రా గ్రంథం 8. మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. గమనించాలి ఇక్కడ. ఇప్పుడు మూడోదిగా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండుట ద్వారా ఏంటి ప్రభు మనకు చేసే మేలు? శత్రువుల నుండి ప్రభు ఏం చేస్తాడంట? ఆయన తప్పించే దేవుడుగా ఉన్నాడు. మీరు గమనించాలి. ఇప్పుడు శత్రువులు అనగా ఎవరంటే, ఇప్పుడు మన పని ఉంది, మనము పని చేస్తూ ఉన్నాము, అది దేవుని పనైనా మన పనైనా ఏ పనైనా ఆ పనికి ఆటంకము కలగజేసేవారు అందరూ కూడా ఎవరంట? శత్రువులే. ఇంకొక మాట కూడా నాకు జ్ఞాపకం వచ్చింది. బ్రదర్, మా మేనేజర్ గారు మంచోడు, ఆయన ఒప్పుకున్నాడు, కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అసలు ఆయన ఒప్పుకోవట్లేదని చెప్పాడు. ఆయన ఒప్పుకోవట్లేదు అన్నాడు. నేను చెప్పేది ఆయన వెనకాల ఉన్నాడు, అడగండి మీరు కావాలంటే. ఎక్కడికి నువ్వు పోయేది ఎక్కడే ఉండాలి, నువ్వు ఎలాంటి ఏం కుదరదు, పోవడానికి కుదరదు, ఎక్కడ పోతావు అన్నాడంట. ఆయన అన్నాడా లేదా? బ్రదర్, ఆయన అడ్డుపడుతున్నాడు. ఏదంట చెప్పాలా? ఆయన మేనేజర్ గారు ఒప్పుకున్నాడు, కానీ ఇంకొక వ్యక్తి మాత్రం ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లా. దేనికి? ఇక్కడికి రావటానికి. గమనించాలా? ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా మార్చాలి అంటే ఇప్పుడు మూడోదిగా ఏం కావాలంట? చెప్పాలా? దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటేనే తప్ప. ఇక్కడ రాయబడిన మాట అదే చూడండి, ఇది రాయబడిన మాట అదే చూడండి. అంటే అప్పటి వరకు మనం దాంతో పోలిస్తే ఇప్పుడు మనల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు అనగా అర్థం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే మనకెవరు ఆ వ్యక్తి? ఎవరంట? ప్రేమిస్తూ ఉంటే ఎవరమ్మా? మిత్రుడు, అంతేనే కదా. ఇప్పుడు మనలను ప్రేమించే వ్యక్తులు ఏమవుతారు? మనకి మిత్రులు అవుతారు, అంతే కదా. ఇప్పుడు మనలను ద్వేషించే వ్యక్తులు ఎవరు? బైబిల్ చెప్పేది అదే. ఇప్పుడు మనలను ప్రేమించే వ్యక్తులేమో మిత్రులు, కానీ మనలను ద్వేషించే వ్యక్తులు ఎవరు? శత్రువే. ఎక్కడ గమనించాలా? ఇప్పుడు ఈయన యొక్క మనసు కూడా ఏం కావాలంట? మార్చాలా. ఈయన యొక్క మనసు కూడా మార్చాలి అంటే ఇప్పుడు ఏం కావాలంటే దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటేనే తప్ప ఎవరు. ఇప్పుడు వాక్యములు ఉంది, రాజుల హృదయములు యెహోవా చేతిలో చెప్పాలా నీటి కాలువలు ఉన్నాయంట. ఆయన తనకిష్టం వచ్చినట్లు వాటిని ఏం చేస్తాడు? ఆయన త్రిప్పుతాడు. అంటే మనుషుల యొక్క హృదయాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. బైబిల్లో రాయబడిన మాట అదే. అంటే మన దృష్టికి మనము మనుషుల దయ పొందలేమేమో. ప్రియమైన వారు గమనించాలా, మనము బలహీనలుగానే ఉంటామేమో. లేదు, దేవుని యొక్క హస్తము నిన్ను ఏం చేసిందంటే మనుషుల యొక్క దయని నీవు సంపాదించుకునేటట్లు చేస్తుంది. దేవుని యొక్క హస్తము బలహీనతల్లో నీకేమిచ్చిద్దంట? బలమిచ్చిద్ది. నువ్వెక్కడ బలహీనుడవో అక్కడనే ప్రభు నేనేం చేస్తాడు? ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎక్కడి నుండి అయితే నువ్వు మరలా వెళ్ళావో అదే స్థలానికి ప్రభు మరలా నిన్ను ఏం చేసినాడు? ఆయన తీసుకొచ్చినాడు. కాబట్టి ప్రియమైన వారలరా, చిన్న ప్రభు చెప్పిన మాట అది. కాబట్టి మూడోదిగా మనం ఇంకోసారి అదే మాట చదువుదాం. రండి యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31 వచ్చిన చదువుదాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై. ఇప్పుడు యెరూషలేమునకు వచ్చుటకై అనే దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు నేను పిడుగురాలకు వచ్చుటకై అని చెప్పాలి ఇప్పుడు ఆయన, అంతేనే కదా. మేము లేకపోతే పిడుగురాలకు వచ్చుటకై అని చెప్పాలి. ఇప్పుడు ఈ పిడుగురాలకి రావాలి అంటే దేవుని యొక్క హస్తం ఈయనకి ఏం కావాలా? తోడుగా ఉంటే తప్ప. ఎవరైతే ఈయనకి కొంత ఆటంకంగా అభ్యంతరకరంగా ఉండారో
వారికి ఏం కావాలా ఇప్పుడు చెప్పాలా? దేవుడు తన మనసు కూడా మార్చాలా. అదే ఇక్కడ రాయబడినటువంటి మాట. ఇంకా చదువుదాం అమ్మా. ఆ, 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 చూడండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున అని ఉంది. ఇప్పుడు చివరికి ఇక మరలా ఇప్పుడు మరుసటి రోజు ఏం చెప్పినాడంటే, అన్నా అది కూడా అయిపోయింది, ఆయన కూడా నాకెందుకులయ్యా, నిన్ను నేర్పితే నాకేం వస్తుంది, నువ్వు వెళ్ళిపో నాకెందుకు, నువ్వు కాకపోతే ఇంకొకరు వస్తా అని చెప్పినాడన్నా అని చెప్పినాడు ఆయన. నిజం ఇదంతా గమనించాలి. ఇదంతా ఎట్లా ఏ రీతిగా జరుగుతూ వచ్చిందంటే ప్రియులారా, దేవుని యొక్క హస్తము అనేది ఎలా ఉందంట? తోడుగా ఉండదు. అందుకే రాయబడిన మాట, మా దేవుడైన హస్తము మాకు తోడుగా ఉండుట చేత మేము మనుషుల యొక్క దయని సంపాదించుకున్నాము. రెండవదిగా, మా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండుట ద్వారా మేము బలపరచబడ్డాము. మూడవదిగా, మా దేవుడైన యెహోవా హస్తం మాకు తోడుగా ఉండుట ద్వారా మార్గమందు పొంచి ఉన్న వారి నుండి మేమేమైనామో తప్పించబడ్డాం. దేవుడు ఒక్కడే తప్పించేది, దేవుడు ఒక్కడే బలపరిచేది, దేవుడు ఒక్కడే దయచేది. ఇదంతా జరగాలి అంటే ఆయన హస్తం అనేది తోడుగా ఉండాలి. ఆయన హస్తం ఎప్పుడు తోడుగా ఉండిద్దంటే ఆయనను ఆశ్రయించినప్పుడు. ఇది మూడోదిగా మనం చూద్దాం. రండి నాలుగోది చూద్దాం. రండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. 41:10. ఆ బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో. ఇప్పుడు నాలుగోదిగా ఏంటంట చెప్పాల? నాలుగోదిగా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండుట ద్వారా ఏంటి కలిగే మేలు? గట్టిగా చెప్పండి అమ్మా. ఆదుకునే దేవుడు. చెప్పాల? నాలుగోదిగా ఏం చేసినట్టే దేవుడు ఆయన ఆదుకున్నాడు. చెప్పాల? ఎవరైనా ఈ లోకములో ఆదుకునేవారు ఉన్నారంటే ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను ఆదుకునే దేవుడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన తెలియజేసినటువంటి మాట ఇక్కడ ఏమని అంటున్నాడు ఆయన? చూడండి, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతునన్నాడు ఆయన. చూడండి, నీకు సహాయము చేయువాడను నేనే. గమనించాలా? నీతియను నా దక్షిణ హస్తము నిన్నేం చేసిందంట? ఆదుకొనును. కాబట్టి నాలుగోదిగా ప్రియమైన వార్లరా, ఈ దేవుని హస్తము మనలను ఆదుకునేది. ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 63వ కీర్తన చదువుదామమ్మా. 8 వచనం చదవండి. 63వ కీర్తన 8 వచనం చూడండి. నా ప్రాణము, చూడండి ఇప్పుడు గమనించాలా. ఇప్పుడు ఎప్పుడు దేవుడు ఆదుకుంటాడు? ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఆదుకుంటాడు అంటే, ఏ వ్యక్తి ప్రాణమైతే గమనించాలి దేవుణ్ణి అంటియుండును అంటే వారిని మాత్రమే ప్రభు ఏం చేస్తాడంట? ఆయన ఆదుకునే దేవుడు. గమనించాలి. అంటే ఎవరిని పడితే వారిని కాదు. వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నానంటారు దేవుడు. సామెతల గ్రంథంలో యాకోబు పత్రిక 4లో ఉంటుంది, 8వ వచనంలో ఏమంటే 7లో ఉంటుంది. ఏమని తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు కూర్చుంటారు. అనగా అర్థం ఏంటి? అడుగుడి మీకు అనగా అర్థం ఏంటి అంటే, మొదట మనమేం కావాలా? ప్రభువును ప్రేమించాలా. మొదట మన ప్రభువుని అడగాల. మొదట మనము దేవుని యొద్దకి వెళ్ళాలా. అంతేగాని ప్రభువా నేను నిన్ను ప్రేమించు, నువ్వు నన్ను ప్రేమించు, నేను అడగను, నువ్వే ఇవ్వు నాకు, నేను నీ యొద్దకు రాను, నీవే నా యొద్దకు రా అంటే అది ఎట్లా ఉంటుందండి?
చెప్పాలా? ఎట్లా ఉంటుంది? అందుకే ప్రభు చెప్పి ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఆదుకుంటాడు. ఎప్పుడు ఆదుకుంటాడు ఆయన? రాయబడిన మాట అంటే 8 వచనం చదువుదాం. 63:8 ఏముంది? నా ప్రాణము నిన్ను చూడండి, అంటి వెంబడించుతున్నదంట. అంటి 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 అంటే ఏంటి? అంటు కట్టబడి అని అర్థం. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుతో అంటుకట్టబడి జీవిస్తాడో అప్పుడు ఆ వ్యక్తిని ప్రభు ఏం చేస్తాడంట? తన ప్రాణముని ఆయన ఆదుకునే దేవుడు కొను. రాయబడిన మాట అది. ఆయన ఆదుకునే దేవుడు కొను. ఎట్లా అంటే ఆయన కుడి చేతి ద్వారా రాయబడింది ఆ మాట అక్కడమ్మా. చూడండి, చూడండి, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నీ కుడి చేయి నన్ను ఏం చేస్తుందంట? ఆదుకొనుచున్నది. గమనించాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన వార్లరా, ఆయన హస్తము ఏం చేసిద్దంట? ఇది ఏం చేసిందంట? ఆదుకుంది. అంటే ఎవ్వరు ఈ లోకములో నిన్ను నన్ను మనలను ఆదుకున్నా ఆదుకోకపోయినా దేవుడు మాత్రం ఏం చేస్తాడు? మనలను ఆయన హస్తము మనకి తోడుగా ఉంచి ప్రభు మనలను ఆయన ఆదుకుంటాడు. కాబట్టి ఇది 4వ తలంపు. 4వదిగా ఆయన ఆదుకోబడ్డాడు. దేవుడు తనని ఏం చేసినాడంట? ఆదుకున్నాడు. మీరు చదవండి కావాలంటే. ఆయన మందిరంలో సాక్ష్యం కూడా చెప్పాడు అట్లా ఏ రీతిగా అనేది. కాబట్టి ఒకటి, మనుషుల యొక్క దయని పొందుకున్నాడు. రెండవది ఏంటి? బలపరచబడ్డాడు. మూడవది ఏంటి? ఏం మాట్లాడరు? చెప్పాలా? చెప్పాలా? శత్రువుల నుండి కూడా తప్పించబడ్డాడు. అక్కడ తప్పించబడ్డాడు. 4వది ఏంటంట? ఆయన ఏం చేయబడినాడు? ఆయన దేవుని ద్వారా ఆదుకోబడ్డాడు. అందుకే ఈ కృతజ్ఞత కూడిక. ఆయన ప్రభు ఈ 4 గంటల అనుభవాలు ఆయన నడిపించడానికి గల కారణం ఏంటంటే, ఒకటి, ఆయన ప్రభువును ఆశ్రయించినాడు కాబట్టి ఆ దేవుడు తన హస్తాన్ని తనకి తోడుగా ఉంచిన దానిని బట్టే ఈ 4 జరుగుతూ వచ్చినాయి. ఇది 4వది. రండి చివరిగా 5వది చూస్తాం. చివరికి 5వది చూస్తాము. చివరికి 5వదిగా చూద్దాము. చివరికి 5వదిగా దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటే కలిగే మరి 5వ మేలేంటి? చదువుదాము. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 3వ వచనం చదువుతాం అమ్మ. 44:3 చూడండి. 44:3 ఏమని రాయబడింది? లేకపోతే అమ్మ చివర్లో ఏం చదవండి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. చివరగా దేవుని యొక్క హస్తము ద్వారా, దేవుని యొక్క చేతి ద్వారా కలిగినదేంటి? చివరగా ఏం కలిగిందంట? విజయం. అది ఇప్పుడు ఈ విజయం అనేది ఇప్పుడు తనంతట తానే తెచ్చుకున్నాడా లేకపోతే ప్రభు ఇచ్చాడా? చెప్పాలా? అందుకే బైబిల్లో ఏమో రాయబడిందంటే గమనించాలా. ఇప్పుడు 92 మొదటి వచనంలో ఉంటుంది ఏమని? యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించడం ఎందుకు మంచిది? ఆయన ఏం చేసినాడంట? ఆయన హస్తము తోడుగా ఉంచి చివరికి ఏమి ఇచ్చినాడు? ఆయన విజయాన్ని ఇచ్చినాడు. కాబట్టి ప్రియమైన వార్లరా, ఆయనను స్తుతించాలి, ఆయనను మహింపరచాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చివరగా 5వదిగా మనం చూస్తున్నటువంటి మాట అంటే దేవుడు ఒక్కడే ఆయన హస్తము ద్వారా తన ప్రజలైన వారికి ప్రభు ఏమిస్తాడు? ఆయన విజయం ఇస్తాడు. అంతేగాని మన స్వతహాగా మనం ఏది కూడా ఈ లోకంలో చేయలేము, మనం జరిగించలేము. గమనించాలా. ఇప్పుడు నీ విజయాన్ని నువ్వు పొందుకున్నావంటే అది నీ కృషి ద్వారా కాదు. పిల్లరా, ఖచ్చితంగా దాని వెనక ఏముందంటే దేవుని యొక్క హస్తం ఉంది. నువ్వు గ్రహించు. ఈనాడు నువ్వు దీవించబడ్డావు, ఆశ్రయించబడ్డావు, నువ్వు గొప్పగా ఉన్నావు, అనేకమైన విషయాల్లో ప్రభు నీకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడంటే అది నీ కృషి ఫలితం కాదు. అది అంటే నీ కృషే కాని దానికి వెనక ఏముందంట? దేవుని యొక్క హస్తము అనేది లేకపోతే మన జీవితాలకు ఏమి లేదు, విజయం అనేది లేనే లేదు. అంటే ప్రభువే తన ప్రజలైన వారికి ఏమి ఇస్తూ ఉన్నాడు? ఆయన విజయం ఇస్తూ ఉన్నాడు. ఎట్లా? తన హస్తాన్ని దేవుడు తోడుగా ఉంచడం ద్వారా రాయబడిన మాట అది. ఇంకొక మాట చూద్దాం రండి. చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 29 చదవండి. యెషయా 37:29 చదవండి. యెషయా 37:29 చదవండి ఒకసారి త్వరగా. చూడండి, నా మీద నీవు మీరు గమనించాలి. నా మీద నీవు 1000 రంకెలను
నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను, నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించే. అంటే అంటే అష్షూరు యొక్క రాజుని గురించి రాయబడినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మనం ఎందుకు చదువుతున్నామంటే దేవుడు దేవుడు ఆయన మాత్రమే తన ప్రజలైన వారికి ఏమిస్తాడు? విజయం ఇచ్చేది. గమనించాలి. అంటే వారు యుద్ధం చేయడం ద్వారా కాదు, దేవుడే శత్రువులతో ఏం చేసినాడని వాక్యంలో ఉంది, యుద్ధం చేసినాడు. ఇప్పుడు ఈ మాట మనం ఎందుకు చదువుకున్నామంటే ప్రియమైన గమనించాలా. ఇప్పుడు మనకి విజయం ఇచ్చేది దేవుడే. ఆయన హస్తము, ఆయన చెయ్యి మనకి తోడుగా ఉండజేసి ఆయన మనకి విజయం ఇచ్చేవాడు. ఇక్కడ సందర్భం ఏంటి? ఇప్పుడు సన్హెరీబు అనే రాజు ఉన్నాడు కదా, అష్షూరు రాజు. అంటే యోధా రాజ్యం మీద దండెత్తి వచ్చి వారిని కూడా జయించటానికి, దానిని కూడా అంటే స్వాధీనపరుచుకునే దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసినాడు ఆ వ్యక్తి. అయితే రాత్రికి రాత్రి ప్రియమైన వారు ఇశ్రాయేలు ఎవరు కూడా వారితో ఏం చేయలేదు? యుద్ధం చేయాల. ఎవరు చేసినారు యుద్ధం? చెప్పలా. దేవుడే తన దూతను పంపి, ఒక్క దూత యొక్క శక్తి సామర్థ్యం బలం ఎంత? 180,000 పైచిలుకని వాక్యంలో రాయబడింది. రాత్రికి రాత్రి అది దేవుని యొక్క విజయం. అది గమనించాలి. అంటే ఇప్పుడు మాట మనం ఎందుకు చదువుకున్నామంటే గమనించాలా. దేవుడే తన ప్రజలకు ఏమిస్తాడు? ఆయన విజయాన్ని ఇస్తాడు దేవుడు. అంటే మన ద్వారా గమనించాలి. ఎప్పుడంటే మనం ప్రభువుని ఆశ్రయించినప్పుడు. హిజ్కియా రాజు కూడా, ఇశ్రాయేలీయులందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఏం చేసినారంట? వారు ఆశ్రయించినారు. కాబట్టి మీతో కాదు, నేనే యుద్ధాన్ని చేస్తాను. ప్రభువే ఆయన కాదు, అసలు ఎవరిని పంపించాడు? ఆయన ఒక్క దూతను పంపిస్తే రాత్రికి రాత్రి 180,000 మందిని ఏం చేసి మొత్తినట్లు వాక్యములు ఉంది. తెల్లారి పొద్దున్నే గుడాల నుంచి లేచి చూస్తే ఏందంట? చెప్పాలి, అందరూ చనిపోయినారు. ఏం జరిగింది? ఎవరు వచ్చారు? ఏమండి 180,000 మందిని ఒక్క దూత సంహరించిందంటే గమనించాలా దేవుని యొక్క శక్తి సామర్థ్యం ఎంత గొప్పది. ఇంకొక మాట కొంచెం చూడండి. యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 24వ అధ్యాయము. రండి చదువుదాం. యెహోషువ గ్రంథము 24 11 నుంచి చదవండి. 24 11 నుంచి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11 నుంచి. చూడండి. మీరు యొర్దాను దాటి చూడండి, మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. చూడండి, మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపి తిని. చూడండి, గమనించాల. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు కానీ ఏంటంట? ఇప్పుడు వారితో యుద్ధం చేసింది ఏంటి ఇక్కడ? చెప్పాలా? ఇశ్రాయేలీలా? చెప్పాలా? ఎవరంట యుద్ధం చేసింది? కందిరీగల ద్వారా దేవుడు తన ప్రజలకు ఏమి ఇచ్చాడంట? విజయం ఇచ్చినాడు దేవుడు. కాబట్టి ప్రియమైన ప్రభు ప్రజలారా, చివరగా 5వదిగా మనం చూసినట్లయితే మన దేవుడైన హస్తము మనకు తోడుగా ఉండటం ద్వారా ఏంటి మనకు కలిగే 5వ మేలు అంటే పిల్లలు గమనించాలా. ప్రభు మనకేమిస్తాడు? ఆయన విజయాన్ని ఇస్తాడు. ఇవన్నీ కావాలా వద్దా? ప్రభు బిడ్డలైన వారు కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలంట? ఆయనను ఆశ్రయించాలి. వాక్యంలో ఉంది, ఆయన ఆశ్రయించిన నరులు ఏంటంట? ధన్యులంట. ఈ ప్రపంచంలో ఎవరు ధన్యులు ఏంటి అంటే దేవునిని ఆశ్రయించిన వారే తప్ప మరొకరు కానే కాదు. కాబట్టి ఒకటి, ఆయన హస్తము ద్వారా మనుషుల యొక్క దయని సంపాదించుకున్నారు. రెండవది ఏంటి? బలపరచబడ్డారు. మూడవది ఏంటి? చెప్పాలా? శత్రువు నుండి తప్పించబడ్డారు. నాలుగోది ఏంటి? నాలుగోది ఏంటంట? ఆదుకోబడ్డాడు. 5వది ఏంటంట? విజయాన్ని ప్రభు ఇచ్చినాడు. ఇదంతా ఎలా జరిగిందంటే ఆయన హస్తము అనేది తోడుగా ఉండడం ద్వారా. ఎలా తోడుగా ఉంది హస్తం అంటే ఆయనను ఆశ్రయించుట ద్వారా. ఇప్పుడు ఆ మాట మనం చదివి ప్రార్థన చేద్దాం. రండి, యెజ్రా గ్రంథము రండి 8వ అధ్యాయము. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయము చదువుదాం. 22వ వచనం చదివి ప్రార్థన చేస్తాం. 22వ వచనం చూడండి. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము
తోడుగా ఉండును. మా దేవుని హస్తం ఏందంట? తోడుగా ఉండు. కాబట్టి దేవుని హస్తము తోడుగా ఉండి ఈ కుటుంబానికి చేసినటువంటి మేలులను బట్టి వీరు కూడా ప్రభువుకి ఎంతైనా వందనస్తులు, రుణస్తులు. వాక్యం రాయబడింది, ప్రతి విషయమునందు దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు చేసిన మేలులను బట్టి ప్రార్థన చేస్తాం. రండి ఇసాకన్నదా ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకంలో ఉన్న తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి దేవ, అత్యున్నత సింహాసనపై ఆసీనుడవై యుగాలు మారిన తరాలు మారిన మారని మార్పు చెందని మహిమగల దేవుడుగా మాకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, ఈ దినము ప్రభా దాసుని బలపరిచి మా గమనానికి తీసుకొస్తూ వచ్చిన ప్రతి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు ప్రభా. దాసుడు మా సహోదరుడు లారెన్స్ బ్రదర్ని బట్టి, అయా సిస్టర్ని బట్టి, వారి రూరిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెల కుమారుని బట్టి స్తోత్రాలు. వారి పక్షాన మీరు చేస్తూ వచ్చినటువంటి మేలు మహోపకారాన్ని బట్టి ప్రభా, ఈ దినం ఈ రీతిగా నాయన మరి పరిశుద్ధులతో దైవజనులతో కలిసి నాయన వారి కుటుంబంలో ప్రభా మరి స్తుతి కోడిక జరిగించబడటానికి సహాయపడుతూ వచ్చిన నీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. నీ హస్తము తోడుగా ఉండడం ద్వారాగా నాయన తన విషయంలో ప్రభా మీరు 5 అంతల అనుభవం మా ప్రభా జ్ఞాపకం చేస్తూ వచ్చావు తండ్రి. నీ హస్తం తోడుగా ఉండటమే కాదు, తనను బలపరుస్తూ వచ్చావు నాయన. తిరిగి ప్రభా శత్రువులను కూడా ప్రభా నా తండ్రి నాయన ప్రభా మరి మిత్రులుగా చేస్తూ వచ్చిన నీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ కార్యములు కంటికి కనపడవు, చెవి కనపడవు, హృదయానికి గోచరంగాని గొప్ప కార్యాలు ఆ కుటుంబ పక్షాన ప్రభా మీరు జరిగిస్తూ వచ్చి చేస్తూ వచ్చిన మేలును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అందుని బట్టి ప్రభా ఈ దినము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఏది దేవుని చిత్తమని నాయన మరి బెత్లెహేము ఎఫ్రాతాలో ఉన్నటువంటి సంఘము దాసులను నాయన మరి వారి కుటుంబంలో ప్రభా వారి సంతోషంలో పాలిపంపులు పొందటానికి సంఘముగా చేర్చిన మీ ప్రేమంతటిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి పక్షాన మీరు విజయాన్ని కలుగు చేస్తూ వచ్చారు, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. చేయబడిన పరిచర్యను ముద్రించండి అయ్యా. మరి వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు నాయన మరి సంఘముతో కలిసి నాయన మరి సంతోషించటానికి మీరు చేస్తూ వచ్చినటువంటి మేలు మహోపకారాలను బట్టి స్తోత్రాలు. ఎవరైతే నీ మాటలు వింటూ వచ్చారో వారి హృదయాల కార్యాన్ని జరిగించండి ప్రభా. ఈ లోకం అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటి రాజ్యము, యుగయుగాలు సదాకాలము నీతో ఉండేటువంటి గొప్ప భాగ్యము నాయన బాలాజీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం అయా. వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా చేయండి. వారి బిడ్డల చదువుల్లో సహాయపడుతురండి. వారి జాబుల్లో ప్రభా నాయన కావలసినటువంటి కృప మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి ఈ ప్రాంతంలో యంత్ర శబ్దం ద్వారా నీ మాటలు ఎవరైతే వింటూ వచ్చారో వారి హృదయాలు సంపూర్ణమైనటువంటి కార్యాన్ని జరిగించి సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి గుర్తెరిగి అయా నిన్ను వారి హృదయంలో చేర్చుకునేటువంటి కృప అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించి సహాయం చేయమని, ముందున్న సమయం అంతా కూడా ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును ప్రియ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన గంభీరమైన శ్రేష్టమైన నామంలో స్తుతులు అర్పించి ప్రార్థించి ప్రాధేయపడే వినంత అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. వచ్చిన నా కొరకు సమయం వెచ్చించి వచ్చిన మందికి ధన్యవాదాలు. సో ఇప్పుడు ప్రార్థన అయిపోగానే మీ అందరికీ భోజనాలు ఉన్నాయి. సో భోజనాలు తిన్న తర్వాత మనం బయలుదేరుదామండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ వెల్కమింగ్. ఓకే, థ్యాంక్ యూ. చివరి ఆశీర్వాద ప్రార్థన చేస్తాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి చేరువచ్చిన మనందరికీ, మరి ముఖ్యంగా ఇంటి వారందరికీ, వారి బిడ్డలకు, బ్రదర్కి, సిస్టర్కి, వారి రక్త సంబంధికులందరికీ, వారి అమ్మ నాన్నగారికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. మందు తప్పుదారిన నడచితిని, తప్పిపోతిమి గతమందు, తప్పుదారిన నడచితిని, తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచెనును, తన ప్రేమ హస్తమే నిన్ను కాపాడి తెచెను. ఎంతైనా